లైఫ్ అంతా కూడా పనులు 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 పనులు, ఆటో లేదా ఉద్యోగం లేదా ఇంకోటి అనుకుంటే నీ ఆటో నిన్ను పరలోకం తీసుకెళ్ళదు, నీ ఉద్యోగం నిన్ను పరలోకమో తీసుకెళ్ళదు. దేవుని వాక్యమే నిన్ను పరలోకమో తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఎన్ని పనులున్నా ఎన్నున్నా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. ఆవు గేదె ఏం చేసింది చెప్పండి? త్వరగా తినేసి ఆహారాన్ని మంచిగా ఖాళీ ఉన్న టైంలో చెట్టు కింద కూర్చొని లేదా పడుకొని ఏం చేసిద్ది? అది మరలా నెమరు వేసిద్ది అన్నమాట. మనం కూడా అంతే. ఆదివారం అంటే మనకి మరి టైము ఉండదు, లేదా ఆదివారం అంటే మనకి నిద్ర వచ్చేసిద్ది. దేవుని మందిరం అంటే ఏమొచ్చింది చెప్పండి? సహజంగా నిద్ర, అనాలోచన, నీరసము ఇవన్నీ కూడా మనకి సాతానుడు పెడుతూ ఉంటాడు. మందిరంలో కూర్చున్నప్పుడే, వాక్యం స్టార్ట్ చేసినప్పుడే మనకి నిద్ర వచ్చేసిద్ది. వాక్యం స్టార్ట్ చేసినప్పుడే మన మనసు ఇంకేటో వెళ్ళిపోయిద్ది. వాక్యం స్టార్ట్ చేసినప్పుడే ఇది నాకు తెలుసు అన్న అనాలోచనలో కూడా మనము వాక్యాన్ని సరిగా వినమంట. ఇవన్నీ సాతానుడు పెట్టే తలంపులు. వాటన్నిటిని కూడా ఎదుర్కొని మనము ఆదివారము మనం త్వరగా విన్నా ఆ వారమంతా కూడా మనకి ఇంకా 6 రోజుల టైం ఉంటుంది. ఎన్ని రోజుల టైం ఉంటుంది? 6 రోజుల టైంలో మనం ఏం చేయాలి? చక్కగా ప్రతీది కూడా వివరంగా మరలా మనము నెమరు వేసుకుంటూ మరలా వింటూ ఆ వాక్యం యందు మనం పట్టు సంపాదించుకోవాలి. ఇంకెప్పుడు కూడా మర్చిపోనట్టు మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అవునా కాదా? లోతుగా వెళ్ళరు, ఎందుకంటే లోతుగా వెళ్తే ఎవరు వినరు. అవునా? లోతుగా వెళ్తే ఎవరన్నా వింటారా? ఒక 5 నిమిషాల వీడియో 10 నిమిషాల వీడియో అయితే వింటారు, అరగంట సేపు వీడియో ఎవరో వినరు. అలా ఉంది లోకం. కానీ వాక్యంలోనే మనకి రక్షణ ఉంది. వాళ్ళు వినకపోని మన వంతుగా మనం ఏం చేయాలి? మనకు తెలిసిన వాళ్ళకి వాళ్ళు మంచి మనం కోరుకోవాలి. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు అనుకుంటే మనము పంపించవచ్చు. దాన్ని మనం పంపిస్తే వింటారు, కొంతమంది అయినా మారుతారు. అవునా? వాటన్నిటికంటే ముఖ్యంగా మనం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా ఆ వాక్యాన్ని మనము ధ్యానించుకొని దాన్ని నెమరు వేసుకుంటూ ఉంటే ఇంకా మనము దీవించబడతాం. పోయిన వారం ఏమి నేర్చుకున్నాను చెప్పండి? నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును కూడా బయటికి త్రోసివేయను. ఎంత చక్కని మాట! దాని గురించి ఎన్ని విషయాలు మాట్లాడుకున్నాం. దేవుడు ఎంతో చక్కగా దాన్ని మాట్లాడారు. ఎవరైనా ఎప్పుడైనా ఎటువంటి పాపైనా, ఎంత గొప్ప పాపైనా, మారు మనసు లేని పాపైనా, ఎవరైనా సరే ఈ మాటను బట్టి ధైర్యంగా దేవుని సన్నిధికి రావచ్చు. అవునా? ఇంకెవ్వరికి అడ్డంకం లేదు, ఆపటానికి ఎవరికి అధికారం లేదు. దేవుని మందిరానికి రావటానికి ఆపటానికి ఎవరికి అధికారమో లేదు. ఎంతో చక్కని మాట, ప్రపంచానికి దేవుడు ఇచ్చిన ఒక పిలుపు. అవునా? అలాంటి చక్కని వాగ్దానాన్ని మనం మర్చిపోకూడదు. అవునా? సో అలాగే బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయని చెప్పాం కదా, వాటిలో కొన్ని మనము నేర్చుకుంటున్నాం. ఈరోజు 2వ వాగ్దానం ఏంటంటే ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న వాగ్దానమే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జీవించున్నప్పుడు మరి ఎన్నో గొప్ప వాగ్దానాలు ఆయన మనకి ఇచ్చిన వారై ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఆయన మాట ఇచ్చి తప్పుటకు మనలాంటి నరుడు కాదు. ఆయన ఒకసారి మాట ఇస్తే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుకుంటాడు. ఇక్కడ దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ 3 మాటలు మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ వాక్యంలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి అడగటము, రెండవది వెదకటము, మూడవది తట్టటం. ఏంటి చెప్పండి? మూడవది ఏంటిది? తట్టటం. మొత్తం 3. ఈ లోకం ఎలా ఉంటుందంటే, నిజమైన దేవుడు ఎవరో, మనల్ని రక్షించే దేవుడు ఎవరో, మనల్ని సృజించిన దేవుడు ఎవరో, రేపు మనల్ని కాపాడే దేవుడు ఎవరో కూడా తెలుసుకోలేనటువంటి చీకటి స్థితిలో ఉన్నారు చాలామంది. మన కంటికి ఏది కనిపిస్తే అది దేవుడిగా మనం మొక్కుతూ, సృష్టిని మనం పూజిస్తూ, సృష్టినే మనము దేవుడిగా ఎంచుకుంటూ
అజ్ఞాన స్థితిలో ఉన్న లోకంలో మనం ఉన్నాం. దేవుణ్ణి మనం నిజంగా తెలుసుకోవాలంటే ఈ 3 టెస్టులు మనము చేయాలి. దేవుని విషయంలో ఏ టెస్టులు చేయాలి? 3 టెస్టులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి అడిగే టెస్ట్ ఉంది, రెండోది వెదకే టెస్ట్ ఉంది, మూడవది తట్టే అంటే పిలిచే టెస్ట్ ఉందన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఈ 3 అంశాలు కూడా యేసుక్రీస్తు ప్రభులో నెరవేరుతూ ఉంటాయి. నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటారు. మోషే గారు అడుగుతారు, అయ్యా వారు నీ పేరేమని నన్ను అడిగితే నేను వారికి నేనేమి చెప్పాలి అని అంటే దేవుడు అక్కడ చెప్తాడు ఒక చక్కని మాట. చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవునిని అడిగాను. మోషే గారు ఇక్కడ మోషే గారు ఏం చేశారు చెప్పండి? అడిగాడు. మన వాక్యం కూడా అదే. 3 అంశాల్లో మొదటి అంశం ఏంటి చెప్పండి? అడగండి నేను ఇస్తానంటున్నాడు. మొదటి మాట ఏంటి? అడగండి నేను ఇస్తాను, వెదకండి దొరుకుతాను, తట్టండి నేను మీకు తలుపు తీస్తాను అని 3 గొప్ప అంశాలు దేవుడు వాక్య గ్రంథంలో మాట్లాడిన వారై ఉన్నారు. మోషే గారు కూడా ఇక్కడ ఏం చేస్తున్నారంటే అడిగాడు, అయ్యా నీ పేరేమి అని అడిగినప్పుడు దేవుడు వెంటనే సమాధానం ఇస్తున్నాడు. అవునా? మనము ఈ యొక్క పరీక్షను మనము లోకమంతా కూడా తెలుసుకోవాలి. మనం కొలిచే దేవుడు లేదా మనం మొక్కే దేవుడు మనల్ని రక్షిస్తాడు అని చెప్పి నువ్వు ఏ నామాన్నైతే నువ్వు ముందు పెట్టుకొని ఉన్నావో వారిని నువ్వేం చేయాలి చెప్పండి? అడగాలి. వాళ్ళు కూడా నీతో పలకాలి. ఏం చేయాలి? వాళ్ళు కూడా నీతో పలకాలి. ఇప్పుడు నువ్వు ఒక రాయినే దేవుడిగా నువ్వు మొక్కుతూ ఉన్నావు. ఆ రాయి దగ్గరికి వెళ్ళి నువ్వు అడగాలి. అది పలికితేనే దేవుడు. అవునా? అది దొరికితేనే దేవుడు. అంతేకాని దేన్ని పడితే దాన్ని మనము, ఎవరిని పడితే వారిని మనము దేవుడిగా కొలిచే అజ్ఞాన స్థితిలో మనము ఉండకూడదు. ఈ 3 పరీక్షల్లో చాలా చక్కగా దేవుణ్ణి మనము తెలుసుకోవచ్చు. అవునా? ఇక్కడ మోషే గారు నీ పేరేమని వారు అడిగిన ఎడల నేను వారితో ఏం చెప్పాలి ప్రభు అని చెప్పి అడిగినప్పుడు 14వ వచనంలో మనం చూస్తే అందుకు దేవుడు నేను ఉన్నవాడను. నా పేరే అది. నా పేరేంటి చెప్పండి? ఉన్నవాడను. ఆ అక్షరం ఎంత పెద్దగా రాశారో తెలుసా బైబిల్లో? సో దేవుడు అంటే ఉండాలి. ఏదో కథలో కల్పితాలు కాదు, ఊహలు కాదు. ఊహించుకోవటానికి బోల్డ్ ఉంటాయి. అవునా? ఊహించుకోవటానికి చాలానే ఉంటాయి. విగ్రహాలు కాదు, చెట్లు కాదు, పక్షులు కాదు, లేదా రాయులు కాదు, ఇవన్నీ కాదు. దేవుడు అంటే ఉండాలి. మనల్ని కలుగు చేసిన వారై ఉండాలి, మనల్ని రక్షించేవారై ఉండాలి. మనం పాపములో పడిపోయి నశించిపోతుంటే మన కోసం ప్రాణం పెట్టైనా సరే రక్షించుకోగలిగిన సమర్థుడై ఉండాలి. ఆయనే దేవుడు. అందుకని దేవుడు మోషే గారితో చెప్తున్న మాట నేను ఉన్నవాడను. అడిగాడు కాబట్టి చెప్పారు. సో ఇక్కడ మనం కూడా అందరూ కూడా మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుణ్ణి మనం అడగటము నేర్చుకోవాలి. మనము ఉన్న ఆయన్ని అడిగితే మనకు సమాధానం చెప్తాడు, కానీ లేని ఆయనని మనం అడిగితే మనకు సమాధానం దొరుకుతుందా? దొరకదు. అవునా? దేన్ని పడితే మనం ఏది పడితే అది మనం దేవుడిగా మొక్కేస్తూ ఉంటాం. అవునా? మన ఇండియాలో ఉన్న అన్ని దేవుళ్ళు ఇంకెక్కడా కూడా లేరు. అవునా? ప్రపంచం మొత్తంలో మనం వెతికినా, ప్రపంచం మొత్తంలో మనం చూసినా అన్ని దేశాల్లో ఏదో ఒకటో ఇద్దరో లేదా ముగ్గురో నలుగురో వాళ్ళు పెట్టుకుంటారేమో, కానీ ఇండియా భారతదేశంలో ఎంతమంది ఉన్నారమ్మా? అసలు ఎక్కడ ఉండదన్నమాట. ఎక్కడ వీధికి ఒక దేవుడు ఉంటాడు. అవునా? కాలనీకి ఒక దేవుడు ఉంటాడు, ఊరికి ఒక దేవుడు ఉంటాడు. ఇంతమంది దేవుళ్ళు ఉండరు. ఇంటి పేరుకు ఒక దేవుడు ఉంటాడు. అవునా? కులానికి ఒక దేవుడు ఉంటాడు. ఇలాగా ఇంతమంది దేవుళ్ళు ఉండరు. దేవుడు అనేవారు ఒక్కరే. ఏంటి చెప్పండి? దేవుడు అనేవారు ఒక్కరే. దేవుడు ఒక్కడే.
అందరి దేవుళ్ళు ఒకటి కాదు, కానీ దేవుడు అనే ఆయన ఒక్కడే. అయితే ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. చాలామంది మనం ఇలాంటి అజ్ఞాన స్థితిలో సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. నిజమైన దేవుని దగ్గరికి రానివ్వకుండా, నిజమైన దేవుని తెలుసుకొనివ్వకుండా మనల్ని మోసం చేసే మోసపోయే కాలమే ఈ కాలం, రాకడ కాలం. దేవుడు మన మధ్యలోనికి వచ్చి మనల్ని తీసుకువెళ్ళే కాలమే రాకడ కాలం. అయితే ఇక్కడ మోషే గారు ఏం చేశారు, అడిగినప్పుడు దేవుడు పలికాడు. దేవుడు ఏం చేయాలి చెప్పండి, పలికేవాడై ఉండాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇంకా చాలా సందర్భాలే ఉన్నాయి. ఆయన అడిగినప్పుడు దేవుడు సమాధానం చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి, అవునా కదా? యాకోబు గారు ఉన్నారు, దేవుణ్ణి అడిగాడు, అయ్యా నేను వెళ్ళే ప్రతి చోట నాకు తిండికి కానీ వస్త్రాలకు కానీ ఉండటానికి కానీ ఏ కొదువ లేకుండా నువ్వు కానీ చూడు. నేను నీకు నా జీవితాంతం నేను నిన్ను విడిచి నేను వెళ్ళను, నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టను, నీ మీద ఎప్పుడు కూడా నేను అవిశ్వాసంగా ఉండను అని చెప్పి ఆదికాండం 28వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు చూడండి. మనం కూడా అడుగుతూ ఉంటాంగా, అయ్యా నేను ఉద్యోగానికి వెళ్తున్నాను, ఖచ్చితంగా ఉద్యోగంలో నాకు సహాయం చేయాలి. పరీక్షలకు వెళ్తున్నాను, నేను పరీక్షలో నువ్వు నాకు సహాయము చేయాలి. దేవుని సహాయం అడిగితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అడగటమే చేత కావట్లేదు మనకి. అడుగుతున్నాడు యాకోబు గారు, క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చి యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. ఏం చేశాడంటే ఇక్కడ మ్రొక్కుబడి చేసుకున్నాడు. దేవుని దగ్గర ఏం చేసుకున్నాడు చెప్పండి, మ్రొక్కుబడి. బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఇది ఇంతకు ముందు నుంచి కూడా ఉంది. దేవుడి దగ్గర మ్రొక్కుబడి అంటే, అయ్యా నా బిడ్డలను కాపాడు, నా భర్తను మార్చు, నా అప్పులను తీసివేయి, ఖచ్చితంగా మేమందరం కూడా రక్షణ పొందుకొని సన్నిధికి వస్తాం. లేదా నీవు నాకు ఇచ్చే సమస్తంలో 10వ వంతు దశంభాగంగా నేను నీకు దయచేస్తానని చెప్పి యాకోబు గారు ఎలాగైతే మొక్కుకున్నాడో అలాగే దేవుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు తోడున్నాడు. తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కూడా దేవుడు అన్ని బిడ్డలనిచ్చాడు, ఆస్తినిచ్చాడు, షెల్టర్ ఇచ్చాడు. దేవుడు ఎంతో గొప్ప, అసలు ధనవంతుడు ఏమీ లేకుండా వెళ్ళిన యాకోబు గారు తిరిగి వచ్చేటప్పుడు ఎంత ఆస్తితో తిరిగి వచ్చాడో మనం చూస్తాం. అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ఆశీర్వాదమే అది. మనం కూడా ఒకానొక స్థితిలో ఏమి లేని స్థితిలో ఉన్నాం, అవునా? ఎంతో కష్టాల్లో ఉన్నాం. ఈరోజు మనకున్నదంతా కూడా ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. అలాంటి దేవుని మనము మర్చిపోకూడదు. అలాంటి దేవుని పని చేయటానికి మనం ఎప్పుడు కూడా వెనకాడకూడదు, అవునా? కాబట్టి ఇలాగా యాకోబు గారు దేవుణ్ణి అడిగారు కాబట్టి దేవుడు అడిగినవన్నీ కూడా ఇచ్చేశాడు. ఏం చేశారు చెప్పండి? దేవుడు అడిగినవన్నీ కూడా ఇచ్చేశారు. మనము కూడా ఏం చేయాలి? దేవుణ్ణి అడగటము నేర్చుకోవాలి. మనము దేవుణ్ణి అడగక ఇంకా మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం, మనుషులను అడుగుతూ ఉంటాం, మనుషుల వైపు చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి? ఈ కాలంలో ఎవరి కుటుంబము, ఎవరి జీవితము వాళ్ళకి భారంగానే ఉంటుంది, అవునా? ఒక ఫ్యామిలీ వాళ్ళని గడుపుకోవటానికి, ఒక ఫ్యామిలీ వాళ్ళు నడవటానికి ఎంత కష్టపడతారు చెప్పండి. అలాంటి మనిషి మనకి ఇంకేం సహాయము చేయగలరు? మనిషి వల్ల ఏం కాదు. ఎవరు చేయాలి చెప్పండి? అద్భుతం ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. సహాయం ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. ఆయన మీద ఆధారపడితే ఆయన ఏ విధంగానైనా సరే కాకుల చేత ఆహారం పెట్టించాడు ఏలియా గారికి. ఎలా ఆహారం పెట్టించాడు? అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా ఏ గృహం కూడా లేదు చుట్టుపక్కల. ఒకవేళ ఎవరన్నా భోజనం పెట్టడానికైనా సరే మనుషుల మీద ఆధారపడలేదు ఏలియా గారు. ఎవరి మీద ఆధారపడ్డారు?
దేవుని మీద ఆధారపడ్డాడు. ఎలా పోషించాడో తెలుసా? కాకుల చేత దేవుడు పోషణ ఇచ్చాడంట. ఎక్కడో దూరంలో కాకులు ఏం చేసేది? ఒక బ్రెడ్ తీసుకొని వచ్చి, ఒక రొట్టె తీసుకొని వచ్చి ప్రతిరోజు అవి తినకుండా తెచ్చి ఏలియా గారి ఒళ్ళో వేసి వెళ్ళిపోయేదంట. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. కాకి ఎప్పుడైనా మన చేతిలో ఉన్నాయి లాక్కోవటమే కానీ మన చేతులు వేసింది ఎప్పుడు లేదు. కానీ దేవుడి దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయంటే ఎవరు కూడా ఊహించినటువంటి అద్భుతాలు దేవుడు చేస్తాడు. మన చేతిలో తీసుకునే కాకి చేత దేవుడు ఏం చేశాడంట? మన చేతిలోనే వేసేటట్టు చేస్తాడు. మనుషుల మీద కాదు మనం ఆధారపడాల్సింది. ఎవరి మీద ఆధారపడాలంట? దేవుని మీద మనము ఆధారపడాలి. దేవుణ్ణి అడగటం నేర్చుకోవాలి. ఏదైనా సమస్య వస్తే, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఇరుకు ఇబ్బందుల్లో మనము మనుషుల వైపు చూసి వాళ్ళని అడుగుతూ ఉంటాం. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుణ్ణి అడుగు, వాళ్ళే వచ్చి నీకు సహాయం చేస్తారు, వాళ్ళే వచ్చి నీకు హెల్ప్ చేస్తారు వాళ్ళు. అలాంటి అనుభవాన్ని మనము నేర్చుకోవాలి. మనకు అడగటం చేత కాకనే దేవుని దగ్గర మనం ఇలా ఉన్నాం. ఈరోజు నేర్చుకోవాలి, దేవుని దగ్గర ఎలా అడగాలో మనము నేర్చుకోవాలి. ఇలాగా బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. హన్నా గారు ఉన్నారు, గర్భఫలం లేదు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. హన్నా గారు ఉన్నారు, గర్భఫలం లేదు. ఎవరిని అడిగింది? దేవుణ్ణి అడిగింది. ముందు భర్తను అడిగింది. ఎవరిని అడిగింది? ముందు భర్తను అడిగింది. ఏమండి మరి నాకు బిడ్డల సంగతి ఏంటి అని అడిగితే ఆయన ఒక చక్కని మాట అంటాడు. నేను బిడ్డలను ఇవ్వటానికి నేనేమన్నా దేవుణ్ణా? బిడ్డలు ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుడు అని అడిగితే అప్పుడు తెలుసుకుందనమాట. నిజమే కదా. మనుషుల్ని అడిగితే మాత్రం ఏం చేస్తారు? మనుషుల్లో ఏమీ లేదు. ఎవరిని అడగాలా? దేవుణ్ణి అడగాలని చెప్పి 3 రోజులు మరి ఎంతో దేవుని దగ్గర తన హృదయాన్నంతా కూడా అక్కడ ఉంచింది. దేవుని సన్నిధిలో ఎంతో కన్నీరు గార్చి ప్రార్థన చేసింది. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది హన్నా గారు. అవునా? వెంటనే దేవుడు ఏం చేశాడు? విన్నాడు. నాకు గర్భఫలం కావాలని అడిగింది, దేవుడు విన్నాడు, ఖచ్చితంగా బిడ్డని ఇచ్చాడు. సంవత్సరం కల్లా దేవుడు ఏం చేశాడు చెప్పండి? బిడ్డని ఇచ్చాడు. ఇలా బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేసి పొందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని దగ్గర అడిగి విశ్వాసంతో పొందుకున్నవారు చాలామంది ఉన్నారు. ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ ఇలా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. సో మనం కూడా ఏం చేయాలంటే, దేవుడు మాట ఇచ్చాడు, మరి వారికి ఇచ్చిన దేవుడు మనకివ్వడా? వారికి ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇస్తాడు. కాకపోతే అడగటం మనకి చేత కావట్లేదు. ఆయన ఇచ్చేంత వరకు మనం ఆయన దగ్గర వేచి ఉండట్లేదు. దేవుని అడిగితే ఖచ్చితంగా ఏం చేస్తాడు చెప్పండి? మనం ఏది అడిగిన దేవుడు ఇస్తాడు. ఆయన చెప్పిన మాట ఏది? అడగండి నేను ఇస్తాను అని అన్నాడు. రెండవ మాట చూద్దాం. ఇదొక పరీక్ష. దేవుణ్ణి తెలుసుకునే విషయంలో మనం అందరం కూడా, లేదా ఇంకెవరన్నా కానీ ఇంటికి వెళ్ళి పరీక్షలు చేయాలి. దేవుణ్ణి అడగాలి, దేవుడు ఇవ్వాలి. అప్పుడే దేవుడు మనకి ఉన్నట్లు. రెండవ పరీక్ష ఏంటంటే, వెతకండి నేను దొరుకుతాను అంటున్నాడు దేవుడు. వెతకండి నేను దొరుకుతాను అంటే దేవుణ్ణి మనం వెతికే స్థితిలో ఉండాలి. కానీ దేవుణ్ణి మనము వెతకకుండా దేన్ని పడితే దాన్ని, ఎవరిని పడితే వారిని మనము పూజించే స్థితిలో మనము ఉండకూడదు. ఇది కొంచెం బాధగా ఉన్న ఇది నిజం. ఎందుకంటే ఈ నిజాలు తెలుసుకుంటేనే మనం రక్షించబడతాం, మన ఆత్మలు రక్షించబడతాయి, మన జీవితం చాలా చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతుంటుంది. మరి ఇప్పుడు లేదా అంటే, ఇప్పుడున్న రేపు మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ మాత్రం సంతోషంగా ఉండదు. ఇక్కడ దేవుడు అంటున్నారు, వెతకండి నేను దొరుకుతాను. ఎంతమంది వెతుకుతున్నారు? ఎవ్వరు కూడా వెతకట్లేదు దేవుణ్ణి. ఏదో మా తాత మొక్కాడు, మా నాన్న కూడా అదే మొక్కాడు, నేను కూడా అదే మొక్కాలనే స్థితిలోనే ఉన్నారు చాలామంది లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. అవునా? మా నాన్నగారు ఏదైతే బాట నేర్పించాడు నేను అదే బాటలో వెళ్తున్నాను అంటున్నారు. కానీ ఎవరు కూడా నిజమో తెలుసుకోవట్లేదు, వెతకట్లేదు ఎవరు కూడా. అవునా? ఇప్పుడు ఏదైనా ఒక మంచి అని మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా దాన్ని అవలంబించటం మనము నేర్చుకోవాలి. సాధు సుందర్ సింగ్ గారు ఉన్నారు. మరి ఆయన ఎంతో గొప్ప భక్తుడు దేవునికి. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన ఇష్టపడనటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభుని ఆయన ఎప్పుడు కూడా అంగీకరించినటువంటి వ్యక్తి. ఆయన ఇంట్లో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. ఎన్నో దేవుళ్ళ పటాలు లేదా ఆ యొక్క చిత్రాలు ఉన్నప్పుడు
ఆయన వెతికాడు దేవుణ్ణి. ఆయనకి ఎన్నున్నా కానీ మనశ్శాంతి లేదు. ఈ లోకంలో నీకు డబ్బు ద్వారా అన్నీ ఉంటాయేమో కానీ మనశ్శాంతి అయితే డబ్బు ఇది. మనశ్శాంతి దొరకాలంటే నీకు దేవుడు మాత్రమే ఇవ్వాలి. ఈ లోకంలో డబ్బు ద్వారా అన్నీ దొరుకుతాయేమో కానీ మనశ్శాంతి మాత్రం దేవుడి దగ్గరే నీకు దొరికింది. సో సాధు సుందర్ సింగ్ గారు మరి ఎంతో గొప్ప పూజలు చేసినప్పటికీ, ఎంతమంది దేవుళ్ళని ఆయన కొలిచినప్పటికీ ఆయనలో ఏం లేదంట, మనశ్శాంతి లేదు. ఏదో ఒక అలజడి హృదయంలో, ఏదో ఒక బాధ, ఏదో తప్పు చేశానన్న ఫీలింగ్ అనమాట. అప్పుడు ఒకరోజు ఆయనకు ఒక అనుమానం వచ్చింది, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, అసలు దేవుళ్ళు ఎంతమంది ఎందుకు ఉంటారు? దేవుడు అనేవాడు ఒక్కడే కదా, వీళ్ళల్లో ఎవరు ఏంటి చెప్పండి, వీళ్ళల్లో నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకుందామని ఆయన ఒక గదిలో ఒంటరిగా కూర్చొని ఆయన అడిగాడు. ఏమని అడిగాడో తెలుసా? నిజమైన దేవుడు అనే ఆ పదము, దేవుడు అనే ఆ యొక్క శక్తి సృష్టిని కలుగు చేసిన వారే దేవుడు. ఏంటి చెప్పండి? సృష్టిని కలుగు చేసిన వారు, సృష్టిని రక్షించేవారు, సృష్టిని కాపాడుతూ ఉండేవారే దేవుడు. కాబట్టి ఆ సృష్టిని కలుగు చేసిన సృష్టికర్త నాకు కనపడాలి, వెతుకుతున్నాడు దేవుణ్ణి. సృష్టిని కలుగు చేసిన సృష్టికర్త నాకు కనపడాలి అని చెప్పి ఆయన అలా సైలెంట్గా అక్కడ కూర్చొని మరి కళ్ళు మూసుకొని ఎదురు చూస్తూ ఉన్నారంట దేవుడు కనపడతాడని. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆయన ప్రతిరోజు చూస్తున్న ఆ చిత్రాలు, వాళ్ళ ఇంటి గుమ్మం మీద ఉన్న చిత్రాలలో ఉన్నవారు ఎవ్వరూ కనిపించట్లేదంట. కానీ యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద గాయాలతో వచ్చి ఆయన కళ్ళ ముందు అలా కనిపించాడంట. నిజం ఇది, ఆయన జీవిత చరిత్ర, ఆయన అద్భుత సాక్ష్యం ఇది, ఆయన మారటానికి గల గొప్ప సాక్ష్యం అది. ఆయన ఎప్పుడైతే నిజమైన దేవుడు నాకు కనిపించాలి, సృష్టికర్త నాకు కనిపించాలి అని ప్రార్థన చేసినప్పుడు ఇలా ప్రభు శిలువ మీద గాయాలతో ఆయన కనిపిస్తే అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు కోప్పడ్డారంట. చదవండి, పుస్తకం ఉంటుంది, అది సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవిత చరిత్ర పుస్తకం ఉంటుంది. అసలు నువ్వెందుకు కనపడ్డావు, నువ్వెందుకు వచ్చావు, అసలకే నేను మొక్కే దేవుళ్ళు నాకు కనపడకపోతే శనిదేవుడిగా నువ్వు వచ్చి నాకు కనపడ్డావు అని అన్నాడంట. ఆ మాట కూడా ఉంటుంది పుస్తకంలో చక్కగా. ఏమన్నాడంట? శనిదేవుడిగా నువ్వు కనపడ్డావు, నేను మొక్కే దేవుళ్ళు, ఈ దేవుళ్ళలో ఎవరో ఒకరు కనపడతారని నేను వెయిట్ చేస్తూ ఉంటే నువ్వెందుకు వచ్చావని చెప్పి కోప్పడ్డాడంట. ప్రభుని అసహించుకున్నారంట. ప్రభు మరలా ఆయన కళ్ళ ఎదుటి నుండి చెదిరిపోయాడంట. మరలా రెండోసారి అలానే ధ్యానంలో ఉన్నాడంట. అయా సృష్టికర్త కనిపించాలి, లోకాన్ని రక్షించే రక్షణకర్త నాకు కనిపించాలి అని చెప్పి అలా ఉంటే మరలా రెండోసారి కూడా యేసుక్రీస్తు ప్రభువే కనిపించారంట. మరలా కోప్పడ్డాడంట. మరలా మూడోసారి కూడా అలానే మౌనంగా సృష్టికర్త నాకు కనిపించాలి, దేవుడనే ఆయన ఉంటే నాకు కనిపించాలని చెప్పి అలా వెతుకుతున్నాడు. అది వెతకటం అంటే. అంతేగాని బ్లైండ్గా గుడ్డిగా దేన్ని పడితే దాన్ని మనం అలా నమ్మకూడదు. మనమే నష్టపోయేది, వాళ్ళకి ఏం కాదు. నువ్వు నష్టపోతావు, నీ ఆత్మ నష్టపోయిద్ది, నీ ఆత్మ రేపు నరకానికే వెళ్ళిద్ది. నీ పాపాలకి క్షమాపణ ఉండదు ఈ లోకంలో. నువ్వెన్ని చేసినా నీ పాపాలకి క్షమాపణ లేదు ఈ లోకంలో. ఓ చక్కని పాట ఉంది, ఎన్ని తిరిగినా పోవు నీ పాపములు, ఎంత ఏడ్చినా పోవు నీ పాపములు, ఎన్నాళ్ళు పుణ్యక్రియలు ఎన్ని చేసినా పోవు, అన్నీ చేసిన క్రీస్తు యందు నమ్మకం ఉంచితే తప్ప. నీకోసం ప్రాణం పెట్టి, నీకోసం రక్తం చిందించి, నీ పాపముల పరిహారార్థమే ఆయన రక్తం చిందించాడు. ఆయనను నమ్మి నా పాపములన్నీ కూడా ప్రభువు చిందించిన రక్తములో శుద్ధి చేయబడుతున్నాయని మనం నమ్మితే పోతాయి పాపాలు. సింపుల్. అంతేగాని మనం తీర్థయాత్రలు చేయాల్సిన పని లేదు, అన్నదానాలు చేయాల్సిన పని లేదు, ఎన్ని పుణ్యకార్యాలు చేయాల్సిన పని కూడా లేదు. అన్నీ చేసిన యేసుక్రీస్తు ప్రభు యందు నమ్మకం ఉంచితే చాలంట. ఏమైపోతాయంట? మన పాపాలన్నీ కూడా పోయి మన ఆత్మ రక్షించబడి రేపు నిత్య జీవానికి చేర్చబడుతూ ఉంటుంది. ఇలా సాధు సుందర్ సింగ్ గారు మరి మూడవసారి కూడా అడిగాడంట, దేవుడు సృష్టికర్త నాకు కనిపించాలి అని అడిగినప్పుడు మూడోసారి కూడా ఎవరు కనిపించారు?
యేసుక్రీస్తు ప్రభువే సేమ్ అలాగే కళ్ళ ముందు వచ్చి కనపడ్డాడంట. అడిగాడంట సాధు సుందర్ సింగ్ గారు, ఏంటి మాటి మాటికి నువ్వే వస్తున్నావు అంటే ప్రభు అన్నారంట, నువ్వు పిలిచావు కాబట్టే నేను వస్తున్నా, నువ్వు పిలిచావు కాబట్టి నేను వస్తున్నా, నువ్వు పిలవకపోతే నేను రాను కదా అన్నాడు. నేను నిన్నెందుకు పిలిచాను? నేను పిలిచింది సృష్టికర్తని, నేను పిలిచింది లోకాన్ని రక్షించే రక్షణకర్తని, నిన్ను కాదు కదా అంటే ఆయన్ని నేనే అన్నాడంట యేసుక్రీస్తు ప్రభు. ఏమన్నారు చెప్పండి? సృష్టిని కలుగు చేసింది నేనే, సృష్టిని ప్రాణం ఇచ్చి కాపాడుకుంది నేనే, రేపు నన్ను నమ్మిన వారందరినీ కూడా నిత్య జీవానికి తీసుకెళ్లేది కూడా నేనే అని చెప్పిన వెంటనే సాధు సుందర్ సింగ్ గారికి అసలు కళ్ళమిటి నీళ్ళు అలా కారిపోయి అలా సాష్టాంగపడి నమస్కారం చేసి, ప్రభువా నన్ను క్షమించని దేవుడి దగ్గర క్షమాపణ కోరినప్పుడు అప్పుడు వెళ్ళిపోయాడంట యేసుక్రీస్తు ప్రభు సాధు సుందర్ సింగ్ గారి యొక్క శరీరంలోకి. ఎవరు వెళ్ళిపోయారంట? దేవుని ఆత్మ అలాగ సాధు సుందర్ సింగ్ గారిలోకి వెళ్ళిపోయిన ఆత్మ ఆయన చనిపోయేంత వరకు కూడా దాన్ని ఎప్పుడు కూడా బయటికి పంపించుకోలేదంట దేవుని ఆత్మని. చూడండి, ఒక్కసారి గమనించండి. మనము దేవుని దగ్గరికి వస్తాం, దేవుడు వాక్యాన్ని వింటాం, వాక్యం వింటున్నప్పుడు మన హృదయం చాలా సంతోషంగా, చాలా ధైర్యంగా దేవుని ఆత్మ మన మీద ఉన్నట్లు ఉంటుంది, దేవుని ఆత్మ కూడా మనలో ఉంటుంది. కానీ మనం లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత, మందిరం దాటిన తర్వాత లోకంలో పడిపోయి మనం దేవుని ఆత్మను కూడా పట్టించుకోం, దేవుని ఆత్మను మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మరలా యథా జీవితం, పాత జీవితంలోకి వెళ్ళిపోతాం. అవునా? పంది అంట ఏంటి చెప్పండి? పందిని నువ్వు పన్నీరుతో కడిగిన అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్దంట? బురదలోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటుంది. సో అలాగే భక్తులని లేదా మనిషిని దేవుని సన్నిధిలో వాక్యం చేత కడిగిన వారు మరలా ఏమైపోతారంట? లోకంలోకి వెళ్ళి అదే బురదలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అదే చెడు కార్యాలు, అవే చెడు ఆలోచనలు, అవే చెడు తలంపులు. సో కాబట్టి మన జీవితంలో మార్పు అనేది చాలా అవసరం. సాధు సుందర్ సింగ్ గారు అన్నారు, ఆయన జీవితంలో ఆయన ఇచ్చిన గొప్ప సాక్ష్యం అది. నాలోనికి వచ్చిన ప్రభువును నేను ఎన్నడూ కూడా బయటికి పంపించలేదు, ఆత్మ నేను ఎప్పుడు కూడా బయటికి అంటే అలా దేవుడికి నచ్చినట్లు ఆయన మారిపోయాడు. మనకు నచ్చినట్టు ఉండటం కాదు. చాలామంది అంటూ ఉంటారు, నా ఇష్టము నా జీవితం, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానని. మన ఇష్టం కాదు మన జీవితంలో నెరవేరాల్సింది. ఎవరిష్టం నెరవేరాలి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చే స్థితిలో మనము ఉండాలి. ఈ మాటకు అదే ఉదాహరణ. వెతకండి నేను దొరుకుతానన్నారు. ఎంతమంది వెతుకుతున్నారు చెప్పండి? దేవుణ్ణి వెతికే స్థితిలో మనం ఉన్నామా? లేదా గ్రుడ్డిగా ఏదో మనము మన పితరులు మనకు చూపించిన దేవుణ్ణి మనము మొక్కుతూ ఉన్నామా? అడగాలి దేవుణ్ణి. అడగటం చేతగాకనే, దేవుణ్ణి వెతకటం చేతగాకనే మనం ఇంకా రాంగ్ స్టెప్ వేస్తూనే ఉన్నాం. ఎప్పుడు కూడా మనం ఒక ఉదాహరణ మాట్లాడుకుంటూ ఉంటాం, అవునా? చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఉంటుంది అది. నక్క దోవలో వెళ్తూ ఉందంట. మార్గంలో ఒక ద్రాక్ష చెట్టు ఉంది. ఆ ద్రాక్ష చెట్టుకి చక్కని ద్రాక్ష గెల ఉంది. ఏముంది? ద్రాక్ష గెల ఉంది. చూడటానికి మాత్రం ఎలా ఉంది? చాలా బాగుంది అనుకుందంట నక్క. ఇంత చూడటానికి ఇంత అందంగా ఉంది, దీన్ని తింటే ఇంకెంత బాగుంటుందో నేను చెప్పి ఏం చేసింది నక్క? ఎగిరింది. అందల మరలా ఎగిరింది. అందల ఇంకా ఎగిరింది. అందల ఎగిరింది 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 అందల. చివరికి ఏం అనుకుందో చెప్పండి? ఈ ద్రాక్షకాయలు పుల్లగా ఉంటాయట్టుకుంది, దీనికోసం ఎందుకు ఇంత కష్టపడటం అనుకుంది. అంటే అది దాన్ని తినలేదు, అది ఎలా ఉంటాయో కూడా తెలియదు. కానీ అది అందకపోయేసరికి ఏ నిర్ణయానికి వచ్చిందో తెలుసా నక్క? పుల్లగా ఉంటాయి, ఈ వద్దు, వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోయిందంట. మనం కూడా అంతే. దేవుని దగ్గర అడగటం చేత కాదు, వెతకటం చేత కాదు, దేవుని గొప్పతనం తెలిసినా మనం ప్రయత్నించం. ఒకవేళ ప్రయత్నించినా ఏదన్నా దేవుడు మనలో ఉన్న చెడును బట్టి మన చెడును పోయేంత వరకు కూడా దేవుడు కొంత లేట్ చేశాడు అనుకో, వెంటనే ఏమి నిర్ణయానికి వస్తామో తెలుసా? అసలు దేవుడే లేడు, దేవుడు లేడు, ఆయన ఏం చేయడు మనకి. ఇలా నక్కలాగా మనం ఏం చేస్తామంటే మన ఉద్దేశాన్ని మనము మార్చుకుంటాం. అది పొరపాటు ద్రాక్ష గెలదు కాదు, పొరపాటు ఎవరిది? నక్కది. అందుకోవటం చేతగాక అది అలాగా
చెడు దేశంలోకి వచ్చింది. మనం అలా కాదు. ఎలా ఉండాలి? మనము అందుకునే వారంగా ఉండాలి, అడిగే వారంగా ఉండాలి, పొందుకునే వారంగా ఉండాలి, వెతికే వారంగా ఉండాలి, దేవుని దగ్గర మనం సంపాదించుకొని సాధించుకునే వారంగా ఉండాలి. నేనున్నా దేవుని దగ్గర మనం ఎంత ప్రార్థన చేసి, ఎంత కన్నీరు కార్చి దేవుని దగ్గర మనం పోరాడితే దేవుడు ఖచ్చితంగా అన్నీ ఇస్తాడు. లేదనకుండా, కాదనకుండా దేవుడు చక్కగా నువ్వు అడిగినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. ఇచ్చాడు కూడా. నాకు బైబిల్ గ్రంథంలో అందరికీ ఇచ్చాడు, భక్తులందరికీ ఇచ్చాడు దేవుడు. మరి నీకు ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఖచ్చితంగా అడగటము, ఎలా అడగాలో నేర్చుకోవాలి, ఎలా వెతకాలో నేర్చుకోవాలి. మూడవదిగా మనం చూస్తే ఉన్న వాక్యంలో తట్టండి నేను తీస్తాను. దేవుని దగ్గరకు వచ్చి మనము ఆయనలోనికి ప్రవేశించడానికి మనము ఆయన దగ్గరికి రావాలి. మొదట వెతికావు, దేవుని అడుగుతున్నావు, వెతుకుతున్నావు. చాలామంది ఇలానే ఉంటారు. దేవుడంటే ఇష్టమే, దేవుడంటే ప్రేమ, దేవుడంటే విశ్వాసం ఉంటుంది, కానీ ఆయన దగ్గరికి రావటానికి మాత్రం సిగ్గుపడుతూ ఉంటారు. ఆయన దగ్గరికి రావటానికి మాత్రం నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు? ఎవరిని చూసి నువ్వు బాధపడాలి, ఎవరిని చూసి నువ్వు భయపడాలి? నువ్వెవరిని చూసైతే భయపడుతున్నావో, ఎవరిని చూసైతే నువ్వు సిగ్గుపడుతున్నావో వారెవ్వరూ కూడా నిన్ను రక్షించరు, వారెవరూ కూడా నీకు ఏ సహాయము చెయ్యరు. లోకమంతా కూడా నిన్ను నిందించటము, అవమానించటము, నువ్వు బాధపడితే చూసి నవ్వుకోవటమే కానీ నువ్వు బాగుపడితే సంతోషపడేది ఉండదు. ఎవరు ఉండరు అలా, అవునా? అందుకని దేవుని దగ్గరికి రావటం నేర్చుకోవాలి. ఇన్నున్నప్పటికీ, దేవుని గొప్పతనం తెలిసినప్పటికీ చాలామంది దేవుని దగ్గరికి రావటానికి ఇంకేదో లోకాన్ని చూస్తారు, కులాన్ని చూసుకుంటారు, లేదా బంధువులను చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎవరు నిన్ను రక్షించరు. రక్షించి ఆయన దగ్గరికి రావటానికి మనం ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. ఆ సిగ్గు ప్రభు అన్నారు బైబిల్ గ్రంథంలో, ఈ లోకంలో ఎవరైతే నన్ను ఒప్పుకోవటానికి సిగ్గుపడతారో రేపు పరలోకంలో తండ్రి ఎదుట నేను కూడా వారిని ఒప్పుకోవటానికి సిగ్గుపడతా. ఈరోజు దేవుడి దగ్గరికి రావడానికి నువ్వు సిగ్గుపడతావు, దేవుడు బిడ్డగా చెప్పుకోవటానికి నువ్వు సిగ్గుపడితే రేపు పరలోకంలో తండ్రి ఎదుట నా బిడ్డ అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమవుతాడంట? సిగ్గుపడతాడు. ఈ లోకంలో నువ్వు జీవించే జీవితాన్ని బట్టే, దేవుని దగ్గర నువ్వు పడే ఆ కష్టము లేదా విశ్వాసాన్ని బట్టే రేపు పరలోకంలో నీ స్థితి దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అవునా కాదా? చూడండి, ఇక్కడ మనం మాట్లాడుకుంటే మనం దేవుని దగ్గరికి రావడానికి ఏం చేయకూడదు చెప్పండి? సిగ్గుపడకూడదు, భయపడకూడదు. లోకాన్ని చూసి ఎప్పుడు కూడా మనము భయపడకూడదు. అసలు లోకాన్ని మన మనసులో కూడా తీసుకోకూడదు. మనం దేవుడి దగ్గరికి రావాలి. మన కుటుంబం ముఖ్యం, నీ భర్త ముఖ్యం, నీ బిడ్డలు ముఖ్యం, నీ కుటుంబం, నీ ఆరోగ్యం ముఖ్యం. నువ్వు దేవుడి దగ్గరికి రావడానికి నువ్వు ఆ ఒక్క స్టెప్ను వేసేవంటే, దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఆయన్ని తట్టావంటే, దేవుని ఆలయానికి వచ్చి నువ్వు ఆయన్ని పిలిచావంటే, దేవుని దగ్గరకు వచ్చి నువ్వు అడిగావంటే దేవుడు ఖచ్చితంగా నీ మొర వింటాడు, నీ ప్రార్థన వింటాడు. నీ కష్టాలన్నీ కూడా తీర్చే శక్తి ఎవరికి ఉంది చెప్పండి? దేవునికి ఉంది. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన నామాన్నే పలకాలి, ఆయన ఎందే మోకరించాలి. ఆ రోజు వచ్చింది. ఆయన్ని మించిన గొప్పతనం ఇంకెవరికి లేదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు. మనం కూడా అలా దేవుణ్ణి వెతకటము, అడగటము, ఆయన దగ్గరికి రావటం మనము నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు, మన అవసరతలు కూడా దేవుడు వింటాడు. వాటన్నిటికీ కూడా దేవుడు నెరవేర్పు దయచేస్తాడు. ఆనాటి కాలంలో భక్తులు ఎలాగైతే సంపాదించుకున్నారో అలాగ మనం కూడా సంపాదించుకోవచ్చు. మనం కూడా దేవుని దగ్గరికి వచ్చి అన్నిటినీ మనము సంపాదించుకోవచ్చు. నమ్మండి, ఇది విని మర్చిపోయే వారంగా మనం ఉండొద్దు, కానీ విని వాటన్నిటిని కూడా పాటించే వారంగా, అనుసరించే వారంగా, అవలంబించే వారంగా ఉంటే వాక్యాన్ని విని మనము జీవితంలో అన్వయించుకోవాలి. అప్పుడే నూరంతల ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు ఉపమానం చెప్పినట్లు విత్తనముల ఉపమానం, ముళ్ళ పొదల్లో పడతాయి విత్తనాలు, త్రోవ పక్కన పడతాయి విత్తనాలు, రాతి నేలను పడతాయి విత్తనాలు, మంచి నేలను కూడా పడతాయి విత్తనాలు. త్రోవ పక్కన పడ్డ విత్తనాలు పక్షులు ఎత్తుకుపోయినాయి, ఫలింపు లేదు. ఆ వాక్యానికి ఫలింపు లేదు. ముళ్ళ పొదల్లో పడ్డాయి విత్తనాలు, మరి ముళ్ళు ఎక్కువగా ఉన్నందువలన ఈ ఫలాన్ని అణిచివేసినాయి, అక్కడ కూడా నీకు వృద్ధి లేదు. రాతి నేలను పడ్డాయి విత్తనాలు, మరి వేరు లోతుగా వెళ్ళనందున ఆ చెట్టు
ఎండిపోయింది, మొలుస్తావు, కానీ నువ్వు లోతుగా వేరు వెళ్ళటానికి ఇంకా నీకు అక్కడ స్పేసు లేదు, మళ్ళీ ఎండిపోద్ది జీవితం. కానీ మంచి నేలను పడ్డ విత్తనం ఎలా ఉంటుందంట, నూరంతలుగా అది ఫలిస్తూ ఉంటుంది. మన జీవితం కూడా అంతే. వాక్యం కూడా ఈ విత్తనాలే అంటే వాక్యమే. ఈ వాక్యాన్ని మన హృదయంలో చల్లినప్పుడు అవి మంచి నేలను పడే వాక్యంలా ఉండాలా, లేకపోతే ఇలా మిగతా మూడిట్లోగా ఉండాలో మనం నేర్చుకోవాలి. అలా వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటూ నూరంతలుగా ఫలించేటట్టు మనము చేసుకోవాలి. అలాంటి దీవెన కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.